సార్ అంటే నేను నిజంగానే చచ్చిపోయినా సార్. ఎన్నిసార్లు చెప్పాలి యాదగిరి, నువ్వు నిజంగానే చనిపోయావు. అట్లాంటప్పుడు మనం నరకానికి పోవాలి కానీ ఈ సినిమా ఆఫీస్కి వచ్చేదేంది సార్? నువ్వు చనిపోయాక నీ ఆత్మను తీసుకొని నరకానికి వెళ్తుండగా మధ్యలో చిత్రగుప్తుడు కబురు చేసి ఈ ప్రదేశంలో మరొకరు చనిపోబోతున్నారు, కాసేపట్లో వస్తూ వస్తూ ఆత్మను కూడా తీసుకురా అని అన్నారు. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. అంటే వీళ్ళలో ఇప్పుడు ఒకరు చచ్చిపోబోతున్నారు వీళ్ళలో ఎవరు సార్? మాకు తెలీదు. సావు ఎటు నుంచి వస్తుందో, వీళ్ళల్లో ఎవరు చచ్చిపోబోతున్నారో తెలియదు. ఆగరా ఆగరా, పోలీసు పరిచయం కొట్టేస్తావరా? అయిపోయావు రే, అక్కడే ఉండరా. రే ఆగరా, ఈ రోజు నా చేతికి దొరికావో అయిపోయావురా. రే అక్కడే ఉండు, ఆగమంటున్నానా? సార్ 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 మా మెంటల్ హాస్పిటల్ నుంచి ఒక పిచ్చోడు కనుక్కుంటూ పోయాడు. మీకు ఏమైనా కనిపించాడా సార్? రే పర్సు పోయి అల్లాడుతుంటే మధ్యలో మీ గోలేంట్రా? సార్ 2 రోజులు చదువుతున్నాం సార్ పిచ్చోడు కోసం. బాబాయ్ బాగా డ్యూటీ చేసినట్టున్నాడు. మరి అమ్మ ఈ పోలీసులు నన్ను వదిలేరు బాబు. ఇదేదో బాగుంది ప్లేస్, ఇక్కడ దాక్కుందాం. చెయ్యాలి. సినిమా పోస్ట్ ఉందేంటి? రైటరా సార్? రైటర్ అంటున్నాడేంటి? రైటరే కదా, మిగతా రైటర్స్ కూడా వచ్చారు సార్. బయటకు వెళ్తానేమో, పోలీసులు ఉన్నారు. రండి సార్, లోపల కూర్చోండి. ఇదేదో సినిమా ఆఫీస్లో ఉంది. వెళ్ళామో నన్ను రైటర్ అనుకుంటున్నారు. ఈడవుడు సావడానికి వచ్చిండు. వాస్తు పిక్చర్ అనుకుంటా ఎతుకుతున్నాడు ఆడ కూర్చోవాలని. హలో, మీరు వాస్తుని బాగా ఫాలో అవుతారు అనుకుంటారు. రండి ఇక్కడ వాస్తు ప్రకారం బాగా కూర్చోవచ్చు. ఎన్నాళ్ళైంది ఫీల్డ్ ఉండబట్టి? చిన్నప్పటి నుంచి. ఎప్పుడు కనపడలేదంటో? కనబడితే దొరికిపోతాం. ఏంటి అర్థం కాలేదు? అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఓహో, ఏం పేరు? గంగులు. అమ్ము, అలా ఉందేంటి పేరు? నీదేం పేరు? ప్రసాద్. మరి అదేంటి అలా ఉంది? అలా అంటావేంటే? అని నేను అనలేదు కదా. అబ్బో చమత్కారం. ఏ ఊరు మీది? మీదే ఊరు. మా ఊరు పెద్దోనికి ఎదురు ప్రశ్న. సార్ నీ స్క్రిప్ట్ ఏది? నీ స్క్రిప్ట్ ఎక్కడా? ఇదిగో నాది ఎక్కడ. నాది ఎక్కడ? అక్కడ